హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. మాకైతే ప్రతి ఇయర్ వరలక్ష్మి వ్రతానికి అయితే ఎప్పుడు కూడా హాలిడే ఇవ్వరు. ఫస్ట్ టైం ఈసారి అయితే హాలిడే ఇవ్వడము. ఎందుకని చెప్పేసి మంచిగా ఎప్పుడు ఆగమాగం పూజ చేసుకోవడం, స్కూల్కి వెళ్ళడం అట్లా అవుతుంది. ఈసారి అయినా హాలిడే ఇచ్చారు కదా, పూజ చాలా బాగా చేసుకుందాం, కొంచెం నెమ్మదిగా చేసుకొని అట్లనే పసుబొట్టుకు కూడా అట్లా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అట్లా వెళ్దామని అనుకున్నాను. బట్ ఏంటంటే ఎందుకో నిన్న కాదు, 1 వీక్ బ్యాకే నల్గొండలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఒక ప్రిన్సిపల్ని ఒక స్టూడెంట్ అయితే హత్య చేయడం జరిగింది. అది అంటే ఫస్ట్ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరో హత్య చేశారని అనుకున్నాం తప్పితే మరి స్టూడెంటే ఈ విధంగా చేస్తాడని అయితే ఎవరు అనుకోలేదు. ఆ విషయం తెలిసిన నుంచి అయితే చాలా బాధగా అనిపిస్తుంది. ఒక స్టూడెంట్ను ఇట్లా అంటే కొంచెం మందలించడం కూడా తప్పేనా? ఒక టీచర్కి ఇట్లా స్టూడెంట్ను మందలించే రైట్స్ కూడా లేవా? రోజు రోజుకు మన సొసైటీ ఎటు పోతుంది అనేది అయితే భయమేస్తుంది. పేరెంట్స్ కూడా తప్పని ఏం అనట్లేదు. ఏంటి అంటే పేరెంట్స్ కూడా మా బాబు ఇంట్లో బాగానే ఉన్నాడు, అదేవిధంగా స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, చదువుకుంటుండనే అనుకుంటారు ఏ పేరెంట్స్ అయినా. కానీ తను బయట ఏం చేస్తుండు అదంతా అయితే తెలియదు కదా. అంటే ఎవరైనా ఏ పేరెంట్ అయినా ఒక అబ్బాయే కానీ అమ్మాయి మీదనే కానీ చాలా నమ్మకం పెట్టుకుంటారు. కానీ ఇట్లా జరుగుతుంది అని అయితే మా బాబు ఇట్లా చేస్తాడని అయితే ఒక ఏ పేరెంట్ కూడా ఇట్లా అనుకోరు. చాలామంది నేను వీడియోస్ చూస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్నే అంటున్నారు. పేరెంట్స్ ఏ పేరెంట్ కూడా ఇట్లా హత్యలు వేయాలి, ఈ విధంగా దొంగగా తయారు కావాలి, హంతకుడిగా తయారు కావాలి అని చెప్పేసి అయితే ఏ పేరెంట్స్ కోరుకోరు. అదేవిధంగా పేరెంట్స్ అయితే ఏ విధంగా కొడుకు మంచి కోరుకుంటారో ఒక టీచర్ కూడా అదే విధంగా ఒక స్టూడెంట్ మంచి అయితే కోరుకుంటారు. అదేవిధంగా ఆ టీచర్ కూడా మందలించడం జరిగింది. కానీ మందలించినందుకు అది మనసులో పెట్టుకొని అయితే ఈ విధంగా హత్య చేయడం అయితే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. పేరెంట్స్ కూడా కొంచెం పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏంటంటే పిల్లలు డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి ఇంటికే వస్తున్నారా లేదా, దారిలో మళ్ళీ స్కూల్కి అని చెప్పేసి నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తాను. స్కూల్కి అని చెప్పేసి వస్తారు, కానీ వాళ్ళు స్కూల్కి రారు. మధ్యలోనే కొంతమంది ఫ్రెండ్స్ అందరు కలిసి బయటకు వెళ్ళడం అట్లా చేస్తుంటారు. వాళ్ళు కంపల్సరీ స్కూల్కి వెళ్ళిరా లేదని మట్టుకు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళు ఇంటి వద్దకు రాగానే ఈ మధ్యలో ఏంటి అంటే ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేసి మమ్మీ నాకు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పేసి అయితే మొబైల్స్ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ చేసేది కొంచెం సేపే, మళ్ళీ వాళ్ళు వేరే వీడియోస్ చూస్తున్నారు. అది కొంచెం పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎట్లుంది అనేది కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఈ పేరెంట్స్ కూడా అంటే ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్స్లో మట్టికి పేరెంట్స్ కూడా కొంచెం పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఈరోజు ఈ మేడం అయితే ఈ విధంగా అబ్బాయి చంపేసేవాడు కాదనేమో అని అనుకుంటున్నాను నేను. అలాగే నిన్న పెద్ద పెళ్లిలో దీనికోసం అని చెప్పేసి కొవ్వొత్తుల ర్యాలీ అయితే తీయడం జరిగింది. అయ్యాక నేను ఇంటికి వచ్చి మొబైల్ చూసే వరకు ఒక పేరెంట్ నాకు ఒక వీడియో షేర్ చేసారు. ఆ వీడియో ఏంటి అంటే ఎల్కేజీ టీచరు ఒక స్టూడెంట్ను భయానికి గురి చేయడం వల్ల బాబు అనేది చనిపోవడం జరిగింది. ఆ వీడియో ఒక పేరెంట్ నాకు సెండ్ చేశాడు. ఆ వీడియో చూసినాక నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఆ మేడం కొంచెం అబ్జర్వ్ చేసుకునేది ఉండే, బాబు భయానికి గురవుతుందని చెప్పేసి కొంచెం దగ్గరికి తీసుకుంటే ఈ విధంగా జరిగేది కాదేమో అనిపించింది. అలాగే అట్లని అందరు టీచర్స్ కూడా అలా ఉండరు. అట్లని చెప్పేసి ఒక్క టీచరు అలా చేసిందని చెప్పేసి ప్రతి ఒక్క టీచర్ అలాగే ఉంది అంటే వాటి కింద కామెంట్ చూశాను నేను. ఇన్స్టాలో యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేశారు కదా, చాలా ఘోరంగా కామెంట్ చేస్తున్నారు. కొన్ని చూసుకోవాలి. అన్ని ప్రైవేట్ స్కూల్ అంటేనే ఇట్లా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు. అన్ని స్కూళ్ళలో ఉండేయండి. ఎందుకంటే అంతకుముందు ఒట్టేది. అప్పుడు మేము చదువుకున్నప్పుడు కూడా టీచర్స్ ఇట్లా వేళ్ళ మధ్యలో పెన్నులు పెట్టి కూడా ఇట్లా ఒత్తడము, స్టిక్స్ పట్టి అయితే ఘోరంగా కొట్టేది. కానీ అప్పుడు పేరెంట్స్ కూడా ఈ విధంగా కంప్లైంట్లు ఇవ్వలేదు. కానీ ఇప్పుడున్న పిల్లలు అలా లేరు. చిన్న దెబ్బ తగిలినా తట్టుకునే విధంగా పిల్లలు లేరు. అదేవిధంగా టీచర్లు కూడా కొట్టడం లేదు. అందుకని చెప్పి క్లాస్కి కూడా ప్రతి ప్రైవేట్ స్కూళ్ళలో చాలా మట్టుకు సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు.
బట్ ఏంటి అంటే టీచర్స్ కొట్టడం అని అంటూ అయితే ఏం ఉండదు. బట్ ఏంటంటే అప్పుడప్పుడు అయితే మందలించాల్సి ఉంటుంది. అది కూడా వాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతో మందలిస్తాం కదా, అంతకు ఎక్కువ అయితే ఏముంటుంది చెప్పండి. వరలక్ష్మి వ్రతం వీడియో అని చెప్పేసి ఏంటి ఈ టాపిక్ మాట్లాడుతున్నదని అనుకోకండి. ఎందుకో నాకు ఈరోజు బాధగా అనిపించింది, అందుకని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అంటే మాకు కూడా రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్ కూడా ఇవేనండి. ఏంటి అంటే మా బాబు మొబైల్ ఎక్కువ చూస్తున్నాడు అని చెప్పేసి అయితే కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏంటి అంటే మొబైల్స్ అనేది చూస్తుండు బాబు, అంటే మీరు మొబైల్స్ ఇవ్వడం వల్లనే చూస్తాడు కదా, అట్లా అని చెప్పేసి మీరు కొంచెం మొబైల్స్ ఇవ్వడం తగ్గిస్తే కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. లక్ష్మీ వ్రతం నేనేం చేసుకోను, కానీ పసుబొట్టుకైతే ప్రతి ఇయర్ మా లైన్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి, అట్లా మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. కానీ ఈసారి కొంచెం మనసు బాగాలేకపోవడం వల్ల నేను జస్ట్ మా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఆ వీడియో కూడా చేస్తాను, వీలైతే చేస్తాను, చూడండి. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పసుబొట్టుకి వెళ్ళాను. అంటే వీళ్ళు ఇంతకుముందు మా ఇంటి పక్కనే రెంట్కు ఉండేవాళ్ళు, తర్వాత ఓన్ హౌస్ కట్టుకున్నాక కొంచెం దూరం వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్ చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించిందో. మహారాష్ట్ర వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అందుకే కొంచెం లేట్ అయింది. ఫస్ట్ మీ అమ్మవారిని చూపెట్టు మా ఫ్రెండ్స్కి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమై. తినైతే నాకు 6 years బ్యాక్ పెద్దపల్లికి వచ్చినాక స్టార్టింగ్లో పరిచయం అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మా ఫ్రెండ్షిప్ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా షాపింగ్కి వెళ్ళాలంటే మట్టుకు ఇద్దరం కలిసే వెళ్తాము, ఒకరు లేనిది ఒకరం అయితే షాపింగ్కి వెళ్ళాము. అలాగే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.